హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కీహోల్ నెక్ కుర్తీ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. దీనికి నేను క్లాత్ వచ్చేసి కింద వచ్చేసి పింక్ కలర్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను. అలాగే బ్లాక్ కలర్ క్లాత్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నానండి. ముందుగా క్లాత్ అన్నది ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలండి. చూసారా, ఇలా 4 మడతలు అనేది వేసుకోవాలి. 4 మడతలు వచ్చేసి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్గా ఉండాలండి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ స్ట్రైట్గా ఉందో లేదో చూసుకునేసి ఒక స్ట్రైట్ లైన్ అన్నది ఇలా వేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. టాప్ లెంత్ వచ్చేసి ఇక్కడ నాకు 37 ఇంచెస్ పడుతుందండి టాప్ లెంత్. అలాగే కింద సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ తక్కువనే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం సపరేట్గా క్లాత్ అనేది యాడ్ చేస్తామండి కింద వైపున బార్డర్ లాగా. అందుకోసమే ఇక్కడ మనం 34 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 34 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా నా క్లాత్ కొంచెమే ఉందండి, అందుకోసమే ఈ క్లాత్ అడ్జస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. అలాగే షోల్డర్స్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్లో హాఫ్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. అలా చేసిన తర్వాత నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చూసారా, చంక భాగం వచ్చేసి షోల్డర్ అయితే ఎంత మార్క్ చేస్తామో 6 ఇంచెస్ అంతే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మనం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసారా, క్రాస్గా ఒక ఆర్మ్ హోల్ అనేది నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుం లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఖర్చుతో పాటు 10 ఇంచెస్ తీసుకున్నాను. కట్స్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే నడుము వచ్చేసి 18 ఇంచెస్ అండి. 18 ఇంచెస్లో ఆఫ్ చేసుకుంటే 9 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా 9కి మార్క్ చేసిన తర్వాత 1 ఇంచ్ కుట్లు కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా తీసుకోవాలి. అలాగే కింద వైపు వచ్చేసి మనం 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ కట్స్ ఉంటాయి కదండి, కట్స్ దగ్గరికి ఈ విధంగా మనం క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నాకు ఎక్స్ట్రా క్లాత్ లేదు కాబట్టి మీకు కనిపించడం లేదు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ ఉన్నాయి కదా, కట్స్ మిడిల్ పాయింట్ అన్నది చేసుకుని మిడిల్ పాయింట్న 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలండి. ఇలా షేప్ కోసం అండి, నడుము షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల ఇలా చూసారా, ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మనం మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. నెక్ వచ్చేసి ఇదంతా సైడ్ అంతా కట్ చేసిన తర్వాత నెక్ రౌండ్ అనేది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేసిన తర్వాత కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. చూసారా, ఈ విధంగా మనం మొత్తం కట్ చేసుకోవాలండి సైడ్స్ అంతా. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకునేసి ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకుని నెక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఇలా మనం డివైడ్ చేసుకున్న తర్వాత నెక్ 2.5 ఇంచెస్ మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా బ్యాక్ సైడ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. బ్యాక్ నెక్ అన్నది ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకునేసి కట్ చేసుకోవాలండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. చూసారా, ముందుగా మనం క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం నెక్ వచ్చేసి ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలండి 5 ఇంచెస్. అలాగే 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, ముందుగా మనం ఈ విధంగా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత కీ హోల్ నెక్ కదండి మనం మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి చంక భాగం దగ్గర కింద వైపున ఒక 2 ఇంచెస్ అన్నది తీసుకునేసి ఇలా మనం షేప్ అనేది నీట్గా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం నీట్గా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద వైపు వచ్చేసి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి.
ఇలా మార్కింగ్ చేసుకునేసి ఇలా మనం నీట్గా షేప్ అన్నది తీసుకోవాలండి. హోల్ అన్నది రావాలి కదా, అందుకోసమే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ముందుగా ఫ్రంట్ రౌండ్ నెక్ అన్నది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా షేప్ అన్నది, దీన్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చిన్న హోల్ అన్నది మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈ హోల్ అన్నది కూడా మనం కట్ చేసుకోవాలండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఆపోజిట్గా క్లాత్ అన్నది తీసుకున్నాం కదండి, 1/2 మీటర్ క్లాత్ అన్నది తీసుకున్నాం కదా, ఆ క్లాత్లో ఈ పైన పార్ట్ అన్నది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ క్లాత్ అన్నది తీసుకోవాలండి. ముందుగా ఇలా తీసుకునేసి ఈ క్లాత్ని ఇలా 4 మడతలు అన్నది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా హ్యాండ్ అనేది కట్ చేసి పక్కన పెట్టేసేయాలండి. హ్యాండ్ వచ్చేసి ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే లెంత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. తీసుకునేసి ఇక్కడ చూసారా 3.5 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఇలా మైనస్ చేసుకుని ఈ విధంగా చూసారా పైన ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకునేసి మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ పాయింట్లో ఒక చిన్న ఖర్చు అన్నది పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత ఫ్రంట్ 2 పార్ట్స్ మాత్రమే తీసుకుని చంక లోత్ అన్నది తీసుకోవాలండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అన్నది రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఈ క్లాత్ అన్నది చూసారా, ఈ క్లాత్ని మనం తీసేయాలండి. ఈ విధంగా 2 లేయర్స్ మాత్రమే తీసుకోవాలి. 2 లేయర్స్ వచ్చేసి తీసుకున్న తర్వాత జాయింట్ ఉండే వైపు ఈ క్లాత్ అన్నది వేసుకోవాలండి. ఫోల్డింగ్ జాయింట్ ఉంటుంది కదా, అటువైపు ఈ క్లాత్ అన్నది ఇలా వేసుకోవాలండి. ఫోల్డింగ్ ఉండే సైడ్ మాత్రమే వేసుకోవాలి. ఓపెన్స్ ఉండే సైడ్ వేసుకుంటే 2 పార్ట్లుగా వస్తాయండి. ముందుగా చూసుకుని క్లాత్ అనేది ఫోల్డింగ్ ఉండే వైపే వేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఈ క్లాత్ని అనేది మెజర్ చేసుకుంటూ ఈ క్లాత్ని కూడా మనం అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. కింద వైపున ఇలా మనం కట్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం కింద వైపు క్లాత్ అన్నది బార్డర్స్ లాగా వేయాలి కదా, ఈ క్లాత్ అన్నది ఇలా చూసారా ఇలా డబల్ ఫోల్డింగ్ అన్నది తీసుకుని ఫోల్డింగ్ వైపు నుంచి ఈ క్లాత్తో పాటు దీన్ని కూడా మనం మెజర్ చేసుకోవాలి. కింద వైపు వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలండి. అలాగే 5 ఇంచెస్ వెడల్పున క్లాత్ అన్నది తీసుకున్నానండి. ఫోల్డింగ్ కోసం కూడా మనకు కుట్లు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ అన్నది పోతుంది కదా, అందుకోసమే ఈ విధంగా తీసుకున్నాను క్లాత్ అన్నది. ఈ క్లాత్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్కి వచ్చేస్తుందండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండిటికి జాయిన్ చేసుకోవచ్చండి. ఈ క్లాత్ ఈ విధంగా చూసారా, ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కింద వైపు పార్ట్స్ అనేది రెడీ అవ్వాయి కదా, ఇప్పుడు మనం పైన కీ హోల్ నెక్కి కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఊరిని పెట్టేసి చూపిస్తాను ఒకసారి. చూసారా, ఈ విధంగా మనం దీన్ని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీన్ని ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాగనే బ్యాక్ వచ్చేసి ఇంకా కొంచెం క్లాత్ అన్నది మిగిలింది కదండి, ఈ క్లాత్లోనే మనం బ్యాక్ సైడ్కి కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అదే మెజర్తో. చూసారండి, ఈ మిగిలిన క్లాత్తో మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 2 పీసెస్ మనం ఫ్రంట్కి ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా బ్యాక్కి కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా హ్యాండ్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేసి నేరుగా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి.
ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక వైపు కూడా పైన వైపు కూడా రెండింటిని ఆపోజిట్గా వచ్చాయా లేదో చూసుకోవాలండి హ్యాండ్స్. ఎందుకంటే సంక లోతు అనేది తీసాం కదా, రెండింటిని నీట్గా స్ట్రైట్ వైపు ఏదో చూసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి. అలాగే కింద వైపు కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది మనకి రెడీ అవ్వాయి కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకుందామండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అనేది తీసుకునేసి ఇలా చూసారా, ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా. మనం ఫ్రంట్ సైడ్ రౌండ్గా తీసుకున్నాము, ఇక్కడ నేను స్ట్రైట్గా తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి మనం లైనింగ్ క్లాత్తో ఈ పైన బ్లాక్ కలర్ ఉంది కదా, ఆ క్లాత్ని మాత్రమే మనం రివర్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ముందుగా ఈ రౌండ్ నెక్ అనేది పైపింగ్ చేస్తున్నాను. ఇలా నీట్గా డబల్ ఫోల్డింగ్ చేసుకునేసి రివర్స్ చేసుకోవాలండి. క్రాస్ పీస్ అన్నది తీసుకోవాలండి. ఇలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు క్రాస్ పీస్ తీసుకుంటే స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం ఖర్చు పెట్టుకునేసి మనం నీట్గా రివర్స్ చేసుకునేసి పైపింగ్ కాకున్నట్టు మనం మామూలుగా రివర్స్ చేసుకుంటాం కదా క్లాత్, ఆ విధంగా రివర్స్ చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చూసారా, ఈ విధంగా నీట్గా మొత్తం రివర్స్ చేయాలండి. పైపింగ్ కాకున్నట్టు ఈ విధంగా మొత్తం రివర్స్ చేయడం వల్ల బార్డర్ లాగా వస్తుంది. ఈ విధంగా మనం రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన స్టిచ్చింగ్ ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, దీన్ని లైనింగ్ అనేది యూస్ చేస్తూ మనం రివర్స్ చేసుకోవాలండి. నెక్ మాత్రమే ఇలా చూసారా, ఈ విధంగా నెక్ అనేది తీసుకునేసి రివర్స్ చేసుకోవాలండి. మనం ఈ విధంగా రివర్స్ అయినా చేసుకోవచ్చండి, లేకపోతే పైపింగ్ అయినా కూడా మనం పైపింగ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా నేను ఇక్కడ డైరెక్ట్గా రివర్స్ చేస్తాను. మీరు కావాలనుకుంటే పైపింగ్ కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి, థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తే. ఈ విధంగా మనం రివర్స్ చేసుకునేసి పైన కూడా ఒక స్టిచ్ అనేది వేస్తానండి. చూసారా, క్లాత్ అనేది ఇలా నీట్గా ఫోల్డ్ అనేది తీసుకోవాలండి. రివర్స్ చేసుకునేసి ఇలా మనం నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. షేప్ అనేది నీట్గా టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకో వైపు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిపైనే ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా, ఇలా మనం పైన స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన షోల్డర్స్ ఉంటాయి కదండి, షోల్డర్స్ స్ట్రైట్గా రెండింటిని జాయిన్ చేసుకోవాలండి. ఇలా ఇదే విధంగా ఇంకో వైపు కూడా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారండి, ఇలా నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసేసి మనం నీట్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం కుట్టు అనేది వేసిన తర్వాత షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం
బటన్ అయినా పెట్టుకోవచ్చండి, లేకపోతే థ్రెడ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను డైరెక్ట్గా బటన్ అనేది పెడుతున్నానండి. కొంచెం గ్యాప్ అనేది వెడల్పుగా ఉంది కాబట్టి నేను ఒక థ్రెడ్ అనేది పెట్టేసి దానికి బటన్ అనేది పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా మనం బటన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి, లేకపోతే థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చండి. చూసారా, ఇది బటన్ అనేది స్టిచ్ చేయాల్సి ఉంటుంది. నేను లాస్ట్లో స్టిచ్ చేస్తానండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కింద వైపు పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి కదా మనం. బ్యాక్ పార్ట్ అండి ఇది. ఈ విధంగా మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండిటికి తీసుకున్నాం కాబట్టి ఇలా చూసారా, రెండింటిని ఒకదానిపైన ఒకటి ఇలా ఆపోజిట్గా వేసుకునేసి ఒక స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత పైన కూడా ఒక కుట్టు అన్నది వేసుకోవాలండి. నీట్గా టర్న్ చేసుకుని ఇలా పైన కూడా ఒక కుట్టు అన్నది వేసుకోవాలి. ఇలా కుట్టు అన్నది వేసుకుంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ముందుగా మనం కింద వైపు బార్డర్ అనేది జాయిన్ చేసేద్దామండి. చూసారా, ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆపోజిట్గా క్లాత్ అన్నది వేసుకోవాలండి. ముందుగా ఒకదానిపైన ఒకటి వేసేసి ఇలా కుట్టు అన్నది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన నెక్ అనేది స్టిచ్ చేసుకుందాం. ముందుగా హోల్ అనేది స్టిచ్ చేసుకుందామండి. హోల్కి వచ్చేసి మనం బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్కి అలా ఏ విధంగా మనం స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఇక స్టిచ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బార్డర్ లాగా రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా కుట్టు అన్నది వేసుకునేసి ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఈ క్లాత్ అన్నది ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఖర్చు అన్నది పెట్టుకునేసి నీట్గా టర్న్ చేసుకోవచ్చండి ఖర్చు పెట్టడం వల్ల. ఇలా చూసారా, ఈ విధంగా మనం రివర్స్ చేసుకునేసి కుట్టు అన్నది వేసుకోవాలండి. నేను ఇక్కడ లైనింగ్ అనేది యూజ్ చేయటం లేదండి. మీరు కావాలనుకుంటే లైనింగ్ కూడా వేసి స్టిచ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అన్నది చూసారా, లైనింగ్ అలాగే దీన్ని వచ్చేసి ఇలా ఆపోజిట్గా రివర్స్గా వేసుకోవాలండి. ఇలా వేసుకునేసి స్టిచ్ చేసుకోవాలి. చూసారా, రౌండ్ అనేది నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఏ విధంగా ఉందో అదే విధంగా కుట్టు అన్నది వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత రౌండ్కి వచ్చేసి ఖర్చు పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా మనం ఖర్చు అన్నది పెట్టేసి రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకుందాం. ఇలా రివర్స్ చేసేసి పైన కూడా ఒక కుట్టు అన్నది వేసుకోవాలండి రౌండ్కి. ఇలా నీట్గా క్లాత్ అనేది ముడత రాకున్నట్టు నీట్గా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత సైడ్స్ కూడా మనం పెద్ద కుట్టు అనేది పెట్టుకునేసి సైడ్స్ కూడా మనం జాయిన్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. లైనింగ్ అనేది జాయిన్ చేసిన తర్వాత
ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉందో అంటే కట్ చేసుకోవాలండి. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి. అలాగే కింద వైపు వచ్చేటప్పటికి మనం సపరేట్గా క్లాత్ అన్న తీసుకోవాలండి. క్రాస్ పీస్గా క్లాత్ అన్న తీసుకోవాలి. తీసుకునేసి స్టిచ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ సపరేట్గా ఒక క్రాస్ పీస్ అన్న తీసుకునేసి దీనికి కుట్టి రివర్స్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకుని వన్ సైడ్ మాత్రమే కుట్టు అన్నది వేసుకోవాలండి. నెక్ ఇక్కడ ఎంత సరిపోతుందో అంత వెడల్పున క్లాత్ అన్నది తీసుకోవాలండి. చెస్ట్ ఎంత వెడల్పు ఉందో చూసాం కదా, అంత వెడల్పున క్లాత్ అన్నది తీసుకునేసి ఈ విధంగా వన్ సైడ్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా మనం క్లాత్ దానిపైన పెట్టేసి ఇలా కుట్టు అన్నది వేసుకోవాలండి. ఒక దానిపైన పెట్టేసి నెక్ షేప్ ఏ విధంగా వస్తుందో ఇక్కడ కీ హోల్కి అదే విధంగా ఆ షేప్ ఎలా ఉంటే అలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకునేసి ఇలా మనం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందండి. నీట్గా ఇలా ఖర్చు అన్నది పెట్టాలండి. షేప్ వచ్చేసి నీట్గా టర్న్ అవ్వాలంటే ఈ విధంగా మనం ఖర్చు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం టర్న్ చేసుకునేసి ఆ క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేసి పైన కూడా ఒక కుట్టు అన్నది వేసుకోవాలి. ఇప్పుడు మనం జాయిన్ చేసాం కదా, ఆ క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలండి. హెమ్మింగ్కి మనం ఎలా చేస్తామో అదేవిధంగా ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. లోపలికి ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనం కావాలనుకుంటే పైపింగ్ కూడా మనం చేసుకోవచ్చండి. పైపింగ్ థ్రెడ్ పైపింగ్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుందండి చూడడానికి. ఇక్కడ నేను డైరెక్ట్గా రివర్స్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. పైపింగ్ చేస్తే కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఇంకొక కుట్టు అనేది కూడా వేస్తున్నానండి నేను, ఆ క్లాత్ అనేది రివర్స్గా రాకున్నట్టు ఉండడానికి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కింద సైడ్ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని ఇలా చూసారా రెండింటిని మెజర్ చేసుకోవాలండి. ఒకసారి ఈక్వల్గా వచ్చిందా లేదో చూసుకోవాలి. ముందుగా ఇలా ఈక్వల్గా ఉండేలాగా చూసుకునేసి మనం కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి. ముందుగా మనం మెజర్ చేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా మెజర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకునేసి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. మీ క్లాత్ అనేది జారుతుందంటే గుండు సూది పిన్నులు ఉంటాయి కదండి, ఆ పిన్నులు పెట్టేసైనా మీరు కుట్టుకోవచ్చండి. నేను ఇక్కడ డైరెక్ట్గానే స్టిచ్ చేస్తున్నాను. లేదంటే పిన్స్ ఉంటాయి కదండి, ఆ పిన్స్ సహాయంతో ఇలా పిన్స్ అనేది పెట్టేసి కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చండి. జారుకున్నట్టు ఉంటుంది. నేను ఇక్కడ డైరెక్ట్గానే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా చూసారా నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకసారి ఈక్వల్గా ఉందో లేదో చూస్తూ అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలండి. ఇలా మనం కుట్టు అనేది వేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా మనకి రెడీ అయింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కూడా తీసుకునేసి షోల్డర్స్ అనేది రెండింటిని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను ఇంకొక స్టిచ్ అన్నది కూడా వేస్తున్నానండి స్టిఫ్గా ఉండడానికి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకునేసి షోల్డర్స్ అన్నది జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని రెండింటిని ఇలా ఆపోజిట్గా వేసుకునేసి షోల్డర్స్ రెండింటిని జాయిన్ చేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకునేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి.
ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా, ఇలా నేను క్రాస్గా కట్స్ అనేది పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల మీకు రివర్స్ చేసిన సైడ్స్కి మనకు కనిపించుకున్నట్టు నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ అనేది రెండింటిని జాయిన్ చేసుకుంటే ఈ విధంగా మనకు కనిపిస్తుందండి డిజైన్ వచ్చేసి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ లోతు ఎటువైపు వస్తుందో చూసుకోవాలండి. ఒకసారి షేప్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా, చంక లోతు అనేది ఫ్రంట్ షేపు ఎటువైపు వస్తుందో చూసుకునేసి ఈ షోల్డర్స్ రెండింటిని ఇలా మెజర్ చేసుకోవాలండి. పాయింట్స్ని ఇలా పాయింట్స్ అనేది మెజర్ చేసుకునేసి మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇన్విజిబుల్ పెట్టికోట్ అనేది కనిపించుకున్నట్టు బటన్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఈ విధంగా క్లాత్ అనేది 1 ఇంచ్ వెడల్పున తీసుకునేసి డబల్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా లాడా ఎలా స్టిచ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఒక 2 పీసెస్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూసారా అండి, ఇక్కడ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేసి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం నీట్గా రఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత దీన్ని మనం షోల్డర్స్ దగ్గర జాయిన్ చేయాల్సి ఉంటుందండి. ఇలా చూపిస్తాను చూడండి ఒకసారి. రెండింటిని ఈక్వల్గా చూసుకోవాలండి. లెంత్ మనకి ఎంత కావాలో అంత తీసుకునేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఇన్విజిబుల్ అంటే పెట్టికోట్ అనేది మనకి సైడ్కి రాకున్నట్టు ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయి కదండి, ఆ ప్రెస్సింగ్ బటన్స్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దానికి ఈ విధంగా మనం లాడా అన్నది స్టిచ్ చేసుకోవాలండి. అలాగే ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయి కదండి, ఒకటి పైన వైపు ఒకటి కింద వైపు స్టిచ్ చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఇన్విజిబుల్గా ఉంటుందండి డ్రెస్కి వచ్చేసి. అలాగే ఇటువైపు కూడా ఇక్కడ చూసారా, ఇటువైపు కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసేసి ఇక్కడ రఫ్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలండి. సైడ్ జాయింట్ వచ్చేసి డ్రెస్ అనేది మెజర్మెంట్ తీసుకొని మనకి ఎంత ఫిట్టింగ్ అనేది ఎంత కావాల్సి ఉంటుందో అంత మెజర్ చేసుకునేసి కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా చాక్తో మార్క్ చేసుకోవాలి. ముందుగా మార్క్ చేసుకునేసి కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇటువైపు కూడా మనం మార్కింగ్ చేసాం కదండి, అలాగే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా హ్యాండ్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసుకునేసి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి. సైడ్స్ వచ్చేసి ఇంకొక 2 స్టిచెస్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే కింద వైపు చూసారండి, కింద వైపు ముందుగా మనం బార్డర్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి క్రాస్గా ఏం లేదు కదా, క్రాస్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకునేసి ఈ విధంగా కింద సైడ్ మాత్రమే ఈ బార్డర్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకో వైపు కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా డబల్ స్టిచ్ అనేది కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత చూసారా, ఇంకో వైపు కూడా ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద వైపు కొత్తగా నేర్చుకునే వారికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, కానీ అర్థమవుతే స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. టాప్ అనేది రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది చూడడానికి.
చాలా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్ అనేది మీరు పర్ఫెక్ట్గా తీసుకున్నట్టయితే కుర్తీ అనేది సూపర్గా వస్తుందండి స్టిచ్ చేసుకుంటే. ఈ విధంగా మనం కింద సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇలా బార్డర్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ కట్స్ ఉంటాయి కదండి, ఈ కట్స్ని స్టిచ్ చేసుకునేద్దాం. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసి కట్స్ని కూడా మనం స్టిచ్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా మనం నీట్గా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ కట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా చూసారా, ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మన కట్స్ అనేది నీట్గా వస్తాయండి, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ విధంగా మన సైడ్ టర్న్ చేసుకునేసి ఇప్పుడు మనం కొంచెం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇటువైపు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి క్లాత్ అన్నది. ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. ఇలా నీట్గా టర్న్ చేసుకునేసి చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని నేరుగా కుట్టు అన్నది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం నేరుగా కుట్టు అన్నది వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఇంకొక స్టిచ్ అనేది కూడా వేసుకోవాలండి సైడ్కి. ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం అటువైపు ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా ఇటువైపు కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనం స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం స్టిచ్ చేయడం వల్ల కట్స్ అనేది నీట్గా వస్తాయండి, క్రాస్గా రాకున్నట్టు పర్ఫెక్ట్గా ఉంటాయండి. షేప్ అనేది నీట్గా టర్న్ చేసుకోవాలి. ఇలా మనం టర్న్ చేసుకుని ఇటువైపు ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలండి. ఇలా మనం స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుని మళ్ళీ మన సైడ్ టర్న్ చేసుకోవాలండి. ఇలా చూసారా, ఇప్పుడు మనకి షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మనం కట్స్ అనేది స్టిచ్ చేసుకోవడం వల్ల ఇంకా మనం నేరుగా కుట్టు అనేది వేసుకునేసేది. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి కట్స్ అనేది. అలాగే ఇంకొక స్టిచ్ అనేది కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇంకో వైపు. ఇప్పుడు మనకి చూసారా అండి, ఈ విధంగా మనకి కుర్తీ అనేది రెడీ అయ్యింది. చూసారా, ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అనేది చాలా అందంగా ఉంది కదండి. ఈ విధంగా మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి. తక్కువ క్లాత్ ఉంది అనుకుంటే ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.